మురళీ మనోహర్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. చౌదరి గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, సో యుద్ధం వల్ల ఒక దేశం విజయం సాధించినా, ఏ దేశం అయితే విజయం సాధించిందో ఆ దేశం కూడా ఖచ్చితంగా ఎంతో కొంత కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం జియోపాలిటిక్స్లో చూస్తే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం, మూడు దేశాల మధ్య జరిగే యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హర్మస్ జలసంధికి సంబంధించి ఇప్పుడు భారత యుద్ధ నౌకపై కూడా దాడి జరిగింది అన్న టాక్ వినిపిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? మురళీమోహన్ గారు ఎగ్జిస్టింగ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో చాలా బాగా చెప్పారు. ఈ సిచ్యువేషన్ ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇది సడన్ గా ఒక రోజు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు. ఫ్యూ మంత్స్ నుంచి జరుగుతూ ఉంది. ఆ ఫ్యూ మంత్స్ లో జరిగేటప్పుడు దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు, ఎక్కడ కామినేని గారు కూర్చున్నారో తెలియలేకపోయింది. కానీ హీఈస్ అన్ 86-year-old మ్యాన్. 86-year-old మ్యాన్ తన ఫ్యూచర్ ఎట్లుంటుంది ఏంటి అని ప్లాన్ చేసుకుని, నా సక్సెసర్ ఎవరుంటారు అని ప్లాన్ చేసుకుని ఉండుంటాడు. ఇప్పుడు కూడా తను అనౌన్స్ చేసేది తన సన్ని 2 నెలల క్రితం అనౌన్స్ చేశాడు. అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇవాళ వాళ్ళ అబ్బాయి ముజాతాబా ఏదో పేరు సెలెక్ట్ చేశారు. ముజబ్తా కమేని ప్రాబ్లం ముజాతాబీ ఏదో వద్దులేండి, ఈ కొమేని సన్. ద ప్రాబ్లం అది కాదండి. Why Iran and America and Israel went and hit Iran? Manohar garu annattu, they were trying to make a bomb. Islamic State, which is already terrorism lo involve ayi, Hamas, Hezbollah, Houthi illandariki support istha undi chesta untante, అట్లాంటి వాళ్ళ దగ్గర ఆటం బాంబ్ వచ్చిందనుకో ఇజ్రాయెల్ సర్వైవ్ కాదు. అందుకని చెప్పేసి బాంబ్ ఉండొచ్చు, రాంగ్ రెజ్యూమ్ ఉండొచ్చు, నార్త్ కొరియా ఉంది, కానీ దే ఆర్ నాట్ ట్రబ్లింగ్ ఎనీబడి ఎల్స్. కొంచెం మా ప్రొటెక్షన్ కొరకు మేము చేసుకుంటున్నాం అని కూర్చున్నారు కాబట్టి దాంతో ఎవరు ట్రబుల్ చేయట్లేదు. మనం కూడా ఇంకా తక్కువ కంట్రీస్ పోయి దాని మీద ఏమి ప్రాబ్లం పెట్టాలా. సౌత్ కొరియా, నార్త్ కొరియా కొంచెం చేసుకుంటారు, బట్ దేర్ నో ప్రాబ్లం దేర్. ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఈ ప్రాక్సీ వార్ చేసుకుంటా వెళ్ళింది ఏరియా మొత్తంలో. ఆ ప్రాక్సీ వార్ ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరూ, ఇరాన్ ఇస్ అ షియా కంట్రీ, అట్లా ఒక సమ్ ఏరియా ఒక 10-12% సున్నీ ఉన్నారు, బట్ బేసికలీ ఇట్స్ అ షియా కంట్రీ. ఈ తత్మా కంట్రీస్ సున్నీ కంట్రీస్. సున్నీ అండ్ షియాకి సరిగ్గా జరగదు, అది మైండ్లో పెట్టుకోండి. రెండోది 2-3 థింగ్స్ మీరు ఆలోచించాలి. టైమింగ్ సంగతి చూడండి. మన ప్రైమ్ మినిస్టర్ పోయి ఇజ్రాయెల్ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడొచ్చారు. ఏం మాట్లాడారో ఏంటో అని మనం గెస్ చేసుకోవాలి. కానీ ఇంత క్రిటికల్ పీరియడ్ లో పోయి ఇరాన్ సంగతి అసలు మాట్లాడలేడు అనుకోవటం అది తప్పు. డెఫినెట్ గా మాట్లాడుకుంటారు. రెండోది, యూ ఆల్సో థింక్ అబౌట్ వన్ మోర్ థింగ్ అండి. ఈ పాకిస్తాన్ స్టార్టెడ్ అ వార్ అగైన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. అది కూడా ఫ్యూ డేస్ బ్యాకే. అవును. ఎందుకండి? పాకిస్తాన్ వాంట్ సపోర్ట్ ఫ్రమ్ అమెరికా. అది లేకపోతే పాకిస్తాన్ ఉండదు. దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ విత్ బలూచిస్తాన్ అను టీపీకే పీపుల్, పఖ్తూనిస్తాన్ పీపుల్. వాళ్ళకి సపోర్ట్ కావాలి అంటే అమెరికా ఒకటే కంట్రీ ఇస్తుంది. మేము వీఆర్ యువర్ పీపుల్, మీరేం చెప్తే అది వింటాము అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చేతులు పెట్టుకున్నారు. ఈ డిస్కషన్ బిట్వీన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు గారు ఒక 10 days బ్యాక్ had got to US and met the president and come. ఈ అన్ని పాయింట్స్ పెట్టుకుంటే there is a serious discussion of how to handle. 2 aircraft carriers వచ్చినాయండి అక్కడికి. One is the aircraft carrier Abraham Lincoln. The second one is even bigger and newer aircraft carrier Gerald R. Ford అని. World's biggest aircraft carrier అది. ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో కొంచెం ఇట్ వాజ్ అండర్ రిపేర్, ఏమంటారు, రిపేర్ అండ్ రెనోవేషన్ అంటారు దాన్ని. దాన్ని సడన్ గా నో యూ గో అని చెప్పి పంపించారు. అంటే ఆ రిపేర్ ఫంక్షన్స్ దాన్ని చేసుకునే దానికి అంత ఫుల్ గా కంప్లీట్ కాలేదు. కాకపోయినా మూవ్ చేశారు. మూవ్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్. దాని సూవేజ్ సిస్టమ్ పనిచేయలేదు.
అందుకని ప్రాబ్లం అని అన్నారు. అది నిజమో కాదో మనకు తెలియదు. యా కానీ ఏదో మేజర్ ప్రాబ్లం ఉంది. అన్నది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వెంట హైఫా పోర్ట్ ఇన్ ఇజ్రాయెల్. అక్కడ ల్యాండ్ రిపేర్లు కొంచెం చేసుకున్నారు. ఇట్ ఇస్ నౌ మూవింగ్ బ్యాక్. ఈ ఫ్యూ డేస్ డీలే ఎందుకైంది? ఈ అన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది కూడా మనం రిపేర్ చేసుకుని కరెక్ట్గా ఉంటాము, ఫుల్ స్ట్రెంగ్త్లో అక్కడ ఉంటాము అని చెప్పి ప్లాన్ చేసుకుని ఉన్నారు. యా మురళీమోహన్ గారు అన్నట్టు రెజీమ్ చేంజ్ ఒకటే కాదండి. రెజీమ్ చేంజ్ ఫుల్గా అవ్వాలి. ఎస్ అవ్వకపోతే మళ్ళీ ద సేమ్ థింగ్ విల్ కమ్. మీకు గుర్తుంటుంది 1953లో ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ మొహమ్మద్ని యుఎస్ఏ తీసేసి షాన్ తీసుకొచ్చారు. యా 1979లో షా వెళ్ళిపోయాడు. షా వెళ్ళిపోయి ప్యారిస్ నుంచి ఎగ్జైల్ అయిన 14 సంవత్సరాలు ఎగ్జైల్లో ఉన్న ఖొమైనీని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు దాని ముందర ఒక కాన్స్టిట్యూషన్ డ్రా చేస్తున్నారు. యా దాంట్లో డెమోక్రసీ ఇస్తాము, ఇట్లా చేస్తాము, అది చేస్తాము అని అన్నారు. ఈయన వచ్చి టేక్ ఓవర్ చేసిన తర్వాత అదే కాన్స్టిట్యూషన్ మార్చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ అని పెట్టారు. ఎస్ వాళ్ళ ఉన్న పాపులేషన్ పీపుల్కి చాయిస్ లేదు, బికాజ్ పవర్ అంతా వాళ్ళలో ఉంది. అవును వన్ అదర్ పాయింట్ యూ టు రిమెంబర్ అండి, ఇరాన్ హెస్ గాట్ 2 ఆర్మీస్. ఒకటేమో మామూలు మిలిటరీ, నేషన్ సపోర్ట్ చేసే మిలిటరీ అన్ని కంట్రీస్లో ఉన్నట్టు ఉంది. తర్వాత ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కోర్ ఉంది, యా ఐఆర్జిసి. ఐఆర్జిసి ఈజ్ నాట్ అన్ ఆర్మీ ఫర్ ద కంట్రీ. ఐఆర్జిసి ఈజ్ అన్ ఆర్మీ టు ప్రొటెక్ట్ ద ఇస్లామిక్ రెజీమ్. సో దే ఆర్ యాక్చువల్లీ మోర్ పవర్ఫుల్ దెన్ ద ఆర్మీ. వాళ్ళకి మచ్ బెటర్ ఎక్విప్మెంట్ అది ఇది ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ఇస్లామిక్ రెజీమ్. అయతోలా ఖొమైనీ అండ్ ఆ ముల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హిజాబ్ ఇన్సిడెంట్లో one lady was killed and then there's a lot of problem and things going on. And who reacted? The moral police and IRGC. Yeah. ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో 2 months బ్యాక్ ఛాన్స్ వచ్చింది కాబట్టి పబ్లిక్ రియాక్ట్ అయింది. అదేదో జెన్జీ అమెరికా వాళ్ళు చేయించారు, సిఐఏ వచ్చి చేసింది అంటారు, అయి ఉండొచ్చు, కానీ జరిగింది అది. Now a lot of people died there. Yes. In the beginning కొంచెం స్లోగా ఉంది, అండ్ తర్వాత ఇరాన్ టుక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. చాలా మందిని చంపారు, జైల్లో వేశారు, అట్లా అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద వస్తున్నారు. వచ్చేసి మాకు వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. దర్ కంట్రీ ఈస్ బీయింగ్ అటాక్డ్, బట్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దే వాంట్ అ రెజీమ్ చేంజ్. And everybody doesn't want a regime change. Let us say half, second country wants a regime change. Right. చౌదరి గారు మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.